పడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టుకున్న దేవుడు, వారి ప్రార్థన కూడా విని జవాబిచ్చిన నా తండ్రి. కాబట్టి ఈ సంగతులు దయచేసి మిస్ అవ్వద్దు. నీ శరీరాన్ని బలహీనపరిచి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచిన, మనసుని భంగపరిచి ప్రార్థనను ఆటంకపరిచిన, ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు కలిగించి ప్రార్థనను ఆపేయటాన్ని చూసినా నువ్వు లొంగొద్దు. దీక్షాబద్ధుడవై, దీక్షాబద్ధురాలివై ప్రతిదినం మానక నీవు దేవునికి మొర్ర పెట్టాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పి ఎక్కడన్నా డిస్టర్బ్ అయితే, మాట ద్వారానో చేతల ద్వారానో క్రియ ద్వారానో ఎక్కడన్నా తొట్టుపడితే ఇక దిగజారిపోతావా, లేకపోతే తిప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటావా? కొంతమంది అధిక నీతిమంతులు, మరి పడ్డదేదో పడ్డావా, అయిందేదో అయిపోయింది, ఇక రారా నాయన దేవుని దగ్గర కంటే తగనలే బ్రదర్ నేను.